నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్, బెయిల్ నిరాకరణ. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, టీడీపీ సీనియర్ నేత పులి సత్యనారాయణ రెడ్డి. ఆస్ట్రాజెనికా దుష్ప్రభావంపై సుప్రీంకోర్టు విచారణ. మరో ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ. సీఎం కూడా చర్యలను గమనిస్తారంటే ఆశ్చర్యం వేస్తుంది షర్మిల. మత కలహాలు కావాలా, శాంతి కావాలా, కిషన్ రెడ్డి. ఇన్ఛార్జ్ డీసీపీగా ఆఫీసర్ శంఖప్రతాప్ బాగ్చి. నందిగామకు సినీ హీరో నారా రోహిత్. వైసీపీపై మండిపడ్డ సినీ నటుడు రఘు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోరు తాము వేసిన పిటిషన్లను ట్రయల్ కొట్టేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ, సిబిఐ అరెస్టును సవాల్ చేస్తూ కవిత విడివిడిగా బెయిల్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై 3 రోజుల పాటు విచారణ జరిగింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈ బెయిల్ పిటిషన్లపై వాదనలు విన్నారు. చివరకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 16వ తేదీన హైదరాబాద్ లోని తన నివాసంలో కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆపై జ్యుడిషియల్ రిమాండ్ కింద తిహార్ జైల్లో ఉన్న కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఢిల్లీ మధ్య విధానం తమకు అనుకూలంగా తయారు చేయించి అక్రమార్జన చేశారని కవితపై అభియోగాలు నమోదు చేశారు ఇరు దర్యాప్తు సంస్థలు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని టీడీపీ సీనియర్ నేత పులి సత్యనారాయణ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల బలపరిచిన అభ్యర్థులు రాజంపేట నియోజకవర్గ ఎంపీగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పీలేరు శాసనసభ్యులుగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రెడ్డి సంక్షేమ సంఘంలో ఐకమత్యం ఉందని, పార్టీలు వేరేనా, సభ్యుల ఎజెండా ఒకటేనని, బీజేపీ, జనసేన, టీడీపీ అధికారంలోకి రాగానే రెడ్డి సంక్షేమ సంఘానికి అధిక ప్రాధాన్యత ఇస్తారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ధరణి హోటల్ యాజమాన్యం 14 సంవత్సరాలుగా హోటల్ యాజమాన్యం పనిచేస్తారు. నా కుటుంబ సభ్యుల సహకారంతో హోటల్ బాగా నడుస్తుంది. మేము నల్లాల కోసం ఎంతైనా కష్టపడి ఈసారి కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా చూడటం, కిరణ్ కుమార్ని ఎంపీగా చూడాలని ఆ భగవంతుని ప్రతిష్టను కోరుకుంటూ మా శాశక్తుల అందరము కష్టపడుతున్నాము. ఆస్ట్రాజెనికా టీకా దుష్ప్రభావాలపై దాఖలైన పిటిషన్ విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. గడిచిన కొన్ని రోజులుగా టీకా దుష్ప్రభావాల గురించి దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళన గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. టీకా సమస్యపై విశ్రాంత న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని కోరారు. పిటిషన్ స్వీకరించిన ధర్మాసనం త్వరలోనే వాదనలు వింటామని చెప్పింది. ఎక్స్ప్రెస్ మంత్లీ సీజన్ టికెట్ పాస్ కలిగి ఉన్న వారికి డీలక్స్ బస్సులోను ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ₹20 కాంబినేషన్ టికెట్ తీసుకుని డీలక్స్ బస్సులోనే ప్రయాణించవచ్చని తెలిపింది. ఎక్స్ప్రెస్ పాస్ దారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని పేర్కొంది. 100 కిలోమీటర్ పరిధిలో జారీ చేసే ఈ పాస్ కావాలనుకునే వారు స్థానిక బస్ పాస్ కౌంటర్లను సంపాదించాలని సూచించింది. తన సోదరి పసుపు చీర కట్టుకుని ప్రచారం చేస్తున్నారని, ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కూడా ఆడవాళ్ళు ఏ చీర కట్టుకున్నారని గమనిస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. పసుపు రంగుతో ఆయనకు ఉన్న సమస్య ఏంటో అర్థం కాలేదు. పసుపు రంగు చంద్రబాబు సొంతం కాదు, ఆయన పేటెంట్ హక్కులు కొనుక్కోలేదని షర్మిల బీబీసీతో అన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే, ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు.
ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు వచ్చి దేశ ప్రజలను చంపేసేవారని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో జేఎన్కేలోనే 42,000 మంది పౌరులను ఉగ్రవాదులు చంపారు. పాకిస్తాన్ ఏది చేయాలనుకుంటే అది మన దేశంలోనే జరిగేది. మోదీ హయాంలో సర్జికల్ స్ట్రైక్ చేసి ఉగ్రవాదులను మట్టుపెట్టాం. దేశంలో మత కలహాలు కావాలా, శాంతి కావాలని ప్రశ్నించారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ శంఖప్రత బాగ్జీ బాధ్యతలు చేపట్టారు. డీజీపీ నియామకంపై ఈసీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. కాగా డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఈసీ నిన్న వేటు వేసింది. సినీ నటుడు నారా రోహిత్ నందిగామ పట్టణానికి వచ్చారు. టీడీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ చైతన్య కాలేజీలో కొద్దిసేపు సందడి చేశారు. ముప్పాల గ్రామంలో టీడీపీ నాయకులు, మహిళలు నారా రోహిత్ కు ఘన స్వాగతం పలికారు. తర్వాత అక్కడి నుంచి కాల ర్యాలీగా చంద్రలపాడుకు ప్రయాణమయ్యారు. మండల కేంద్రమైన చంద్రలపాడులో ఎన్నికల ప్రచారంలో సినీ హీరో నారా రోహిత్, రోలర్ రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ వైసీపీ పాలన అభివృద్ధి లేదని, ఉద్యోగాలు లేవని, సాగునీరు, తాగునీరు లేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని సాగనంపై తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని ఆయన కోరారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన కేవీపల్లి మండలం చోటు చేసుకుంది. కేవీపల్లి మండలం గాలివారిపల్లికి చెందిన వక్కలగడ్డ పెద్ద శ్రీరాములు చెరువులో పడి మృతి చెందారు. పోస్ట్ మార్టం నిమిత్తం పేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చంద్రాన్ని చంపేశాడంటూ కుటుంబ సభ్యులు కేవీపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు షాక్, బెయిల్ నిరాకరణ. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేత పులి సత్యనారాయణ రెడ్డి. ఆస్ట్రాజెనికా దుష్ప్రభావంపై సుప్రీంకోర్టు విచారణ. మరో ఆఫర్ ప్రకటించిన టీఎస్ఆర్టీసీ. సీఎం కూడా చర్యలను గమనిస్తారంటే ఆశ్చర్యం వేస్తుంది షర్మిల. మత కలహాలు కావాలా, శాంతి కావాలా, కిషన్ రెడ్డి. ఇన్ఛార్జ్ డీజీపీగా ఆఫీసర్ శంఖప్రత బాగ్జీ. నందిగామకు సినీ హీరో నారా రోహిత్. వైసీపీపై మండిపడ్డ సినీ నటుడు రఘు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.